కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రీతండి, మీరు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీ గ్రంథాన్ని మేము వినటానికి, మీ గ్రంథ ప్రకారంగా నడుచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరినీ కూడా ఆత్మీయంగాను శారీరకంగాను ఆశీర్వదించి మీకు మహిమకరంగా మా జీవితాలు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం గ్రంథాన్ని వినటానికి దేవుడు చాలా ఆశీర్వదించాడండి. అంటే అనేక మందికి ఈరోజు ఎక్కడున్నప్పటికీ కూడా వారి వద్దకి దేవుని యొక్క సందేశాన్ని ఇలా యూట్యూబ్ ద్వారాగా వినటానికి అనేకమైన సేవకుల ద్వారా మనకి భాగ్యాన్ని ఇచ్చారు. మనం విన్నవారమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోనకుండా వాక్యాన్ని మనం చాలా శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. చాలా జ్ఞానం కలిగినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, చాలామంది దైవాన్ని తెలియనటువంటి వారు అనేక మంది వింటున్నారు. ఇది జీవాహారం అన్నది గ్రంథం. ఈ జీవాహారాన్ని మనం ఎప్పటికప్పుడు దొరుకుతున్నప్పుడు జీవాహారాన్ని మనం భుజిస్తుంటే, ఆహారం ఎలాగైతే భుజిస్తామో ఈ జీవాహారాన్ని కూడా మనం భుజిస్తుంటే మనకి నిత్య జీవం దొరుకుతుంది. నిత్యం జీవించే ప్రాసెస్ గ్రంథంలో పెట్టారు. దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధగా కానీ అనాలోచనగా కానీ అసలు వినకూడదు. మనం ఈరోజు సాక్ష్యం గురించి మనం విందాం. గ్రంథం ఏం చెబుతుంది? సాక్ష్యాలు ఈ రోజుని చర్చిల్లోనూ సభల్లోనూ ఆయా చోట్ల సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ సాక్ష్యాల్లో అది దేవునికి అనుకూలమైన సాక్ష్యంగా ఉందా, లేకపోతే మనుషుడు అనుకున్నట్టుగా సాక్ష్యం చెప్తున్నారా? అసలు సాక్ష్యం అంటే ఏంటి అనే దాని గురించి మనం విందాం. ఈరోజుని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదాలోను, సమరయలోను, దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, ఎవరి మీదకు వస్తుంది పరిశుద్ధాత్మ అంటే? అపోస్తుల మీదకి వచ్చినప్పుడు అపోస్తులతో చెబుతున్న మాట. ఈ రోజున కూడా పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని, పరిశుద్ధాత్మ వస్తుందని కానీ ఈ రోజుని చెబుతున్నారు. కానీ గ్రంథం పరిశుద్ధాత్ముడు అన్నాడు, కానీ పరిశుద్ధాత్మ వస్తుంది అని ఈరోజు సంఘాల్లో అనేక మంది చెప్తారు. పరిశుద్ధాత్మ వచ్చేసి వెళ్ళిపోయేది అటువంటిది కాదండి. ఒకసారి నువ్వు మారు మనసు పొంది క్రీస్తు ప్రభువుని గురించి విని, తండ్రి గురించి విని, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో పరిశుద్ధాత్మని గిఫ్ట్ని దేవుడు ఇస్తాడు మనకి. ఈ పరిశుద్ధాత్మ నువ్వు చనిపోయే వరకు కూడా నీతోటే ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ రావటం పోవటం ఉండదండి. ఈ అపోస్తులతో చెప్పినటువంటి ఈ మాట యోదాలోను, యెరూషలేములోను, సమరయలోను,
మీరు నాకు సాక్షులైందురు. ఇక్కడ చాలా బాగా చెప్తున్నాడు. ఎలా అంటే దేశములంతంతట భూదిగంతుల వరకు నాకు సాక్షులైందురు. సాక్షులు నాకు సాక్షులైందురని. సాక్ష్యం అంటే ఈ రోజుని ఏమంటున్నారంటే, సాక్ష్యం అంటే మనము సాక్ష్యాలు వింటూ ఉంటాం. సంఘాల్లోనూ సభల్లో సాక్ష్యాలు కాదండి. ఏ సాక్ష్యాలు అంటే కోర్టులో సాక్ష్యం చెప్తానికి సాక్షులు ప్రవేశపెట్టండి అంటారు. సాక్షులు ప్రవేశపెట్టండి అంటే సాక్ష్యం చెప్పేటువంటి వారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే సాక్ష్యం కాదు. లేకపోతే ఒక ముద్దాయి తన గురించి తను చెప్పుకునే సాక్ష్యం కాదు. నాకు రక్తం అంటే భయం అండి బాబు, నేను అతను చంపలేదండి బాబు, నా మాట నమ్మండి, నా సాక్ష్యాన్ని నమ్మండి అంటే కోర్టు నమ్మదు. నువ్వు కాదు, నీ గురించి వేరే ఒకరు సాక్ష్యం చెప్పాలి, అది సాక్ష్యం. అయితే సాక్ష్యాలు ప్రవేశపెట్టండి అన్నప్పుడు బైబిల్ గ్రంథం అంటుంది, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమనంటే, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యం సత్యం కాదు. ఈరోజు మన గురించి మన సాక్ష్యం చెప్పుకుంటే మన సాక్ష్యం సత్యం కాదని. సాక్ష్యం అనేది ఎలా ప్రారంభిస్తారంటే ఫస్ట్ ఎలా ప్రారంభిస్తారంటే అండి, ముందర అందరికీ వందనాలు చెప్పి విధేయతగా వినయంగా మాట్లాడి ఇంక తర్వాత అది పక్కన పెట్టేసి ఈ తర్వాత తన బాణిలో తన ధోరణిలో చెప్తూ ఉంటారు. తన బాణిలో చెప్పి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. సాక్ష్యం అనేది ఎలా అంటే ఈరోజుని దేవుని గ్రంథాన్ని మనం ఆలోచించగా ఈ రోజుని ఇష్టానుసారంగా ఈ రోజున సేవకులు సంఘాలు నడిపిస్తూ అనేకుల్ని వాక్యానికి విరోధముగా చేస్తున్నారు. అలా ఒకవేళ నేను కూడా అలాగ చేస్తుంటే నన్ను కూడా మీరు చెప్పొచ్చు, నా గురించి కూడా మీరు ఎలాగా తప్పు చెప్తున్నారండి, తప్పు చేస్తున్నారండి అని. ఎందుకంటే సరి చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. అంటే సాక్ష్యం ఇచ్చేటువంటి వేరొకడు కలడు అంటున్నాడు. అంటే మన గురించి మన సాక్ష్యం చెప్పుకుంటే మన సాక్ష్యం సత్యం కాదు, మన గురించి వేరే ఒకళ్ళు చెప్పాలి. అపోస్తులు వాక్యం చెప్తుంటే వీళ్ళ గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, యేసుప్రభు వారి గురించి తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ అపోస్తుల కార్యాల్లో భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని అన్నాడు. అయితే సాక్ష్యం దేనికంట? మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 27 చదువుతున్నాను. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అని యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అసలు సాక్ష్యం అంటే పునరుద్ధానాన్ని గురించి, అంటే చనిపోయినటువంటి వ్యక్తి మరొక జీవితం, మరొక జన్మ అనేటువంటి దాని గురించి సాక్షి. ఈ అపోస్తులత్వంలో 12 మందిలో ఒకళ్ళు చనిపోతే, ఒకళ్ళు తప్పిపోతే యోధా అప్పుడు చెబుతున్నాడు అనమాట అండి. దాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ ఒట్టినే రాదండి, ఎవరి మీదకి ఒట్టినే పరిశుద్ధాత్మ రాడు. నువ్వు తండ్రిని అంగీకరించాలి, క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి, మార్పు చెందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు సంఘంలోకి నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ రావటం ఎందుకు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ రావటం ఎందుకు అనుకుంటున్నారు? యెషయా గ్రంథంలో చూస్తే పరిశుద్ధాత్మ యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 11:2లో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానము వివేకము, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ,
తెలివి యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇన్ని విధాలుగా పనిచేస్తాడనమాట. సుమారుగా ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయాలు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. ఈ 7 విషయాల గురించి ప్రకటన గ్రంథంలో అంటాడు 7 ఆత్మలు అంటాడు. దేవుని 7 ఆత్మలు అంటే 7 లక్షణాలు అని. ఆ 7 లక్షణాల గురించి ఇక్కడ యెషయా గ్రంథంలో చెబుతున్న మాట అనమాట. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగాత్మ, ఆలోచన 4 బలము ఆధారమగాత్మ, తెలివి 5 యెహోవా యెడల భయభక్తులు భక్తి పుట్టించి 6 7 విషయాలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్ముడు వస్తే ఇన్ని విషయాలు మన హృదయంలో, మన శరీరంలో, మన దేహంలో దేవుడు కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇవి చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చింది, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత లేకపోతే ఏవేవో మాట్లాడటం కానీ, లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏవో జరుగుతాయని కానీ, అది కాదు. ముందర నువ్వు ఎలాగ ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలాగా నువ్వు తెలివితేటలుగా ఉండాలో ఈ లోకంలో అది తెలియజేస్తాడు. అది పరిశుద్ధాత్ముడు. ఇంకొక విషయం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 26 వచనంలో యెహెజ్కేలు గ్రంథంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మనిషి రాతి గుండె అన్నమాట అండి. ఒక్కొక్కరు చూడండి చనిపోయినప్పుడు అంటారు, దాన్ని ఎంత రాతి గుండె అండి బాబు, అసలు కన్నంటే నీళ్ళు రావట్లేదు అంటారు. ఆడెంత రాతి హృదయం అండి వాడు రాతి గుండె అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, గుండె ఆపరేషన్ చేయాలంటే ఈరోజు ఎంతో భయంకరంగా బోళ్ళు డబ్బులు, చనిపోతామో బ్రతుకుతామో తెలీదు ప్రియమైన వాళ్ళ. దేవుడు అంటున్నాడు, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. అంటే ఆత్మ మనలో ఉంచారంటే తండ్రి అనే దేవుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొంటాయి. లేకపోతే పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం గైకొనమండి. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం గైకొనం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనం గైకుంటాం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనము దేవుని గురించి ఏం చెప్పాలో తెలియచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ ఇష్టం వచ్చేలాగా, నా ఇష్టం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఉంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సత్యము, ఇది అసత్యము అని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉంటాడు. మనకి ఆ తెలియపరచడంలో ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు ఒక్కడే ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అంటే ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా నీకు ఏది చెప్పాలో, ఏది వినాలో గ్రంథం నుంచి అది ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది. నీకు జ్ఞానాన్ని ప్రచురపరుస్తుంది, తెలియచేస్తూ ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియదు. పరిశుద్ధాత్ముడు వచ్చిందని కేకలు వేయటం కాదు. ఈ పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇంకా మాట అంటాడంటే 12:3లో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనం యేసు ప్రభు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. యేసు ప్రభు అని ఒప్పుకుంటాం. యేసు ప్రభు అని ఒప్పుకోలేకపోతున్నామంటే పరిశుద్ధాత్ముడు ఉంటే మనకు అవి తెలుస్తుందట. అందుకని సాక్ష్యము ఎలాగంటే, మనము దేవుని యొక్క విషయంలో మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. యథార్థవంతంగా బ్రతికే వాళ్ళు చూస్తూ ఉంటాడు, నీతిగా బ్రతికే వాళ్ళని చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుని కొరకు ఆశపడే వాళ్ళని చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు నీ పనిలో నమ్మకత్వాన్ని కూడా చూస్తాడు. మన పనిలో
నమ్మకత్వంగా ఉండటానికి చూస్తూ ఉంటారు. ఆ నమ్మకత్వాన్ని చూసి, తన పనుల్లో నిపుణత కలిగిన వారిని చూసితవా, వాడిని అలుపుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబెడతానంటాడు సొలొమోను గారు. అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పని చేయటానికి ప్రాముఖ్యంగా మనకి నమ్మకత్వం కావాలి. ఆ నమ్మకత్వం ఉంటే దేవుడు ఎక్కడ నిలబెట్టాలో నిన్ను, ఎక్కడ వాడుకోవాలో నిన్ను అలా వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడని నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు సహోదరుడా. మనం అంటున్నాం, ఏమంటున్నాడంటే 22-29లో తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసిరా, అతను అలుపులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబెడతాడట. అలాంటి వ్యక్తుల్లో ఒకడు ఎవరంటే తన పనిలో నమ్మకత్వం కలిగిన పేతురు. నమ్మకస్తుడిగా ఒకప్పుడు లేడు. యేసుక్రీస్తు బ్రతుకుండగా పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అన్నారు. మనం కూడా ఒక్కొక్కసారి నిన్నటి వరకు నమ్మకస్తుడిగా లేకుండా ఉండొచ్చేమో, కానీ గ్రంథం వినబడుతున్నప్పుడు, మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం దేవుడు దయచేస్తున్నప్పుడు ఒకవేళ నిన్నటి వరకు లేవేమో, కానీ ఈరోజైనా దేవునికి నమ్మకత్వంగా ఉండటానికి ఉంటే దేవుడు తన పనిలో నేను నిపుణుడిగా చేస్తాడు. అంటే పేతురు తర్వాత ఫస్ట్ సంఘానికి దేవుని యొక్క వర్తమానం ఇచ్చి సంఘాన్ని ప్రారంభించినటువంటి, అంటే అంత నమ్మకత్వంగా దేవుడు అతన్ని చేశాడంటే, అతనికి తాళం చెవి ఇచ్చాడంటే గ్రహించాడనమాట. వాక్యాన్ని చెబుతున్నప్పుడు గ్రహించేటువంటి వారు కావాలి. 12 మంది ఉండగా యేసుక్రీస్తు నేను ఎవరనుకుంటున్నాను అని అంటే, ఒకళ్ళు ఏలియా అన్నారు, ఒకళ్ళు ప్రవక్త అన్నారు, ఒకళ్ళు ఎవరెవరు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వదిలేయండి, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే, అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ సంగతి పరలోకముందున్న తండ్రి నీకు తెలియచేస్తే తప్ప ఇది ఎవరు కూడా తెలియపరచరు. అంటే క్రీస్తుగా నిర్ణయించేటువంటి, చనిపోయి తిరిగి లేచేటువంటి ఆ సందర్భాన్ని పేతురికి 12 మందిలో తెలియచేస్తున్నాడంటే, అంటే దేవుడు తన ఎడల భయభక్తులు గల వారికి దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క సత్యం తెలియపరుస్తాడు. అంటే గొప్ప పరిచర్య చేశాడు పేతురు. అలాగే పౌలు తన పనిని ఎలా పెట్టుకున్నాడంట, ప్రాణాధారముగా పెట్టుకున్నాడట. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే అండి 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అంటే ప్రాణాధారంగా చేస్తున్నాడు పనిని, తన ప్రాణాధారంగా పెట్టుకున్నటువంటి, తన పనిలో నమ్మకత్వంగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు చూస్తూ ఉంటాడు. తన జీవితంలో నమ్మకంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ కొరకు చూస్తాడు. చూసిన తర్వాత పౌల్ని తన పనికి పిలిచాడు. ఇక్కడ ఒక మంచి విషయం, 22వ అధ్యాయము అపోస్తుల కార్యాలు ఒకసారి మనం చూస్తే 23వ అధ్యాయం అండి. 23వ అధ్యాయంలో సందర్భంలో అపోస్తులైన పౌలు ఎలాగా గ్రహించి, ఎలాగ దేవుని విషయాలు మాట్లాడుతున్నాడో, ఎలాగ దేవుడు సంతోషపరుస్తున్నారు, అందరూ ఒక ఎత్తులో ఉంటే, ఒక మార్గంలో ఉంటే, ఒక ఆలోచనలో, ఒక పద్ధతిలో ఉంటే, పౌలు మాత్రం డిఫరెంట్గా దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. నీవు కూడా అందరూ నలుగురు పోయే రూట్లో మనం వెళ్ళిపోవాలి, కానీ మనం వ్యతిరేకంగా ఉంటే మనం అందరికి విరోధం అయిపోతామేమో, లేకపోతే వ్యతిరేకంగా ఉంటే మనం ఎవరు ఇష్టపడరేమో అని ఈ రోజుని ఎక్కువగా అసత్యానికే ఓటేస్తున్నారు తప్ప సత్యానికి ఎవరు కూడా ఓటేయట్లేదు. కానీ సత్య సంబంధంగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తాడు. ఇక్కడ 23వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 6వ వచనం చదువుతున్నాను. వారిలో ఒక భాగము సద్దుకైలును మరి ఒక భాగము పరిచయులుండి ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిచయుల సంతతివాడును, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగ చెప్పినప్పుడు పరిచయులకును సద్దుకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. నువ్వు ఎప్పుడైనా గమనించండి, సత్యాన్ని చెబుతున్నప్పుడు
అందరూ ఒక గ్రూప్ కట్టుకుని ఉన్నప్పుడు, గ్రూపుగా ఉన్నప్పుడు, ఆ గ్రూపులో నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే చెప్పావో 2 భాగాలు అయిపోతారు. సత్య సంబంధులు, అసత్య సంబంధులు అయిపోతారు. అయిపోవాలి. సత్యాన్ని గ్రహించేవాడు బయటకు వచ్చేస్తాడు. సత్యాన్ని గ్రహించేవాడు ఇక అందులో నిలవలేడు. 2 గ్రూపులు అయిపోయారంట. 2 వర్గాలు ఉన్నారు. ఒకళ్ళు సద్దుకాయలు, ఒకళ్ళు పరిచయాలు. ఈ ఈ 2 గ్రూపులు అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడంటే అండి, సద్దుకాయలు పునరుద్ధానం లేదనియు, దేవదూత అయినను ఆత్మైనను లేదనియు చెప్పుదురు, గాని పరిచయాలు 2 కలవని ఒప్పుకుందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిచయాలు పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మైనను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చని చెప్పుచూ తగువులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారి పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇక్కడ చూసారండి, దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఇష్టలైన వారలారా, దేవుని పని చేస్తుంటే మనకి ఏదైనా సమస్య, ఏదైనా ప్రమాదం ఏదైనా వస్తుంటే దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ 2 వర్గాలు, ఒకళ్ళేమో అసలు ఏమీ లేదంటున్నారు. దేవదూత లేదు, పునరుద్ధానం లేదు, లేకపోతే దేవదూత లేదంటున్నారు, పునరుద్ధానం లేదంటున్నారు, పరిశుద్ధాత్మ లేదండి. ఎవరు లేరండి అదంతా అంటున్నారు. వీళ్ళు అలాగంటున్నప్పుడు సర్దుకాయలు పునరుద్ధానం లేదంటున్నారు, దేవదూత లేదంటున్నారు, ఆత్మ లేదు, ఏమీ లేదు అసలు అదంతా. అసలు దేవుడే లేనట్టు బ్యాచ్ కొంతమంది ఉన్నారు. దేవుడెవరో తెలియని బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఈ 2 లేవని అంటున్నారు వాళ్ళు. ఇంకొక బ్యాచ్ ఏమంటున్నారంటే పరిచయాలు 2 కలవని ఒప్పుకొందురు. వీళ్ళు ఏమంటున్నారు, 2 ఉన్నాయి, ఒకటి దేవదూత అయినా ఉన్నది, పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఈ 2 ఎవరో ఒకరు మాట్లాడాలని వచ్చి అంటున్నారు. అంటే 3 కేటగిరీలు కనపడుతున్నారండి. ఒకళ్ళేమో అసలు ఏమీ లేనట్టు బ్యాచ్. సంఘాల్లో కూడా అలాగే ఉంటారు. అసలు ఏం పట్టించుకోరు, అసలు ఏమి వినరు, అసలు ఏం చెప్పినా కానీ వాళ్ళకి అసలు బాధ్యత ఉండదండి. వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. లేదా లోకంలో ఉన్నవాడు కూడా తింటాడు, వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, దేవుడి గురించి కానీ ఏమీ లేదు, అసలు ఎవడో లేడంటే మనమే అనుకుంటాడు. అలాంటి బ్యాచ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారు, కొంతే గ్రహిస్తారు. ఈ పరిచయాలు ఏం గ్రహిస్తున్నారంటే ఆత్మ ఉన్నది, దేవదూత అన్న మాట్లాడ ఉండొచ్చు పౌలతోటి అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు కొంచెం ముందుకున్నారు. స్పెషల్ ఎవరంటే ఇతను చెప్పే మాట ఏంటంటే పునరుద్ధానం. అసలు మెయిన్ ఏంటంటే పునరుద్ధానం గురించి చెప్తే పెద్ద గోల్ అయిపోయింది అనమాట. అసలు బైబిల్ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, అసలు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి, చనిపోయిన మనిషి మరొక జన్మ ఉంది అనేటువంటి ప్రపంచం అందరూ అంటుంటే, మరొక జన్మ ఉంది, మరొక లోకానికి వెళ్ళిపోతాడు అని అనుకునేటువంటిది ఏంటంటే పునరుద్ధానము. సువార్త వల్ల మనిషికి పునరుద్ధానం కలుగుతుంది. ఆ పునరుద్ధానం గ్రహించినప్పుడు దేవుడు ఆదరించేస్తాడు. అక్కడ సహస్రాధిపతిని పంపించి అతను తీసుకొచ్చి కోటలోకి తీసుకురండి, అతను ప్రమాదంలో ఉన్నాడు, అతను చంపేయాలని చూస్తున్నారు, చీల్చేయాలని చూస్తున్నారు అని. అలాంటి ప్రమాదాలు వచ్చినా కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. నీ భక్తిని బట్టి, నీ డబ్బుని బట్టి కాదు, నీ పదవిని బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, తప్పించాడు అనమాట. తప్పించాక కింద వెంటనే ప్రభు ఎంటర్ అవుతున్నాడు. ఏమంటున్నాడు, 11వ వచనంలో 23:11 చదువుతున్నాడు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలబడి ధైర్యముగా ఉండుము, పౌలా ధైర్యముగా ఉండు, ఆదరించేస్తున్నాడండి. ఆదరణ. అందరూ నిన్ను బెదిరించి, అందరూ నిన్ను ఒంటరివాడిగా చేసేసి, అసలు నువ్వెవరో తెలియకుండా నిన్ను ఏదో చేయాలనుకున్నప్పుడు, నువ్వు దిగులు పడుతున్న సమయంలో దేవుని యొక్క ఆదరణ పరిశుద్ధాత్ముడి ద్వారా నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రభు వచ్చి నీకు, ప్రభు నా పౌలు పక్కన నిలబడ్డాడండి, నాకు కూడా ప్రభువు కనిపించాడు, ఒట్టి మాటలు అవి, అవన్నీ అబద్ధాలు, అవన్నీ దొంగ సాక్ష్యాలు. ప్రభు వచ్చాడంటే 2వ రాకడ అయిపోయినట్టే. కొంతమంది అంటారు, అదిగో ప్రభు కన్నీరు కారుస్తున్నారు, ఇక్కడ అదిగో ప్రభు చేతులు చాపుతున్నాడు, ఇక ప్రభు నన్ను సముద్రంలోంచి, అవన్నీ అబద్ధాలండి. ప్రభు వచ్చాడంటే 2వ రాకడ అయిపోయినట్టే. ప్రభు కాదు, ప్రభు అపోస్తలుడైన పౌలుని ఏం చేశాడంటే బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడు? ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని
చెప్పాను. బా పౌలా, యెరూషలేములో నా గురించి చెప్పావు, నువ్వు రోమాలో కూడా చెప్పాలి, నువ్వు రోమాలోకు ఇలా ధైర్యంగా మాట్లాడాలి అంటే దేవుడు చూసా. ఇక 2001లో నువ్వు దేవుని కొరకు నిలబడి బ్రతుకుతున్నావు అనుకోండి, బ్రతుకుతుంటే 2009లో 2000 లేకపోతే 30లో లేకపోతే నువ్వు ఎంతకాలంలో ఎక్కడెక్కడ నిలబడాలో అక్కడ నీ ప్రమాదాలు తప్పిస్తాడు, నీ ఆకలి తప్పిస్తాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నిలబడాలి, నువ్వు సత్యం కోసం నిలబడాలి, సత్యం కోసం పోరాడాలి. అలాగా పౌలు అంటున్నాడు అనమాట. పౌలు ఇంకేమంటున్నాడో చూడండి. పౌలు ఇంకేమంటున్నాడంటే 24వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తల కార్యాలు, నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడలా వారే తమ సన్నిధికి వచ్చి వారు నా మీద నేరం మోపవలసి ఉండెను, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చని నేను సవాల్ చేస్తున్నాడు అనమాట. ఏమని సవాల్ చేస్తున్నాడంటే, పునరుద్ధానం గురించి ఒకటే నేరం, ఇంకే నేరం లేదు నా మీద, ఉంటే చెప్పొచ్చు, ఉంటే చెప్పొచ్చండి. పౌలు చేసిన బోధలో, పౌలు చేసిన సువార్తలో, పౌలు చేసిన పనులో, పౌలు కష్టపడుతున్న పనులు ఏంటంటే పునరుద్ధానం ఉంది, మనిషికి పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం గురించి చెబుతున్నాడు అనమాట. ఈ పునరుద్ధానం 15వ వచనంలో కూడా మనం చూస్తే అండి, అపోస్తల కార్యాలు 24:15 చదువుతున్నాను. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చెప్పున. అంటే ఎవరెవరికి కలుగుతుంది అంట పునరుద్ధానం? నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలుగుతుంది. ధర్మశాస్త్రంలో నీతిమంతుడు అనుకునేటువంటి యోధాజాతికి కానీ, అన్యజనులో ఉన్నటువంటి అనీతిమంతుడిగా అనుకున్నటువంటి అన్యజనులకు కానీ, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తే పునరుద్ధానం కలుగుతుంది. అంటే దాని గురించి సాక్ష్యము, దాని గురించి వాళ్ళు కష్టపడుతున్నారు. సాక్ష్యం అంటే ఈ రోజుని అసలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, మేలు గురించి సాక్ష్యం. ఇవాళ నాకేదో జరిగిందండి ప్రభు నమ్ముకుంటే మేము ఇలాగా. ఏంటి ప్రభు నమ్ముకుంటే ఇలా అవటం? అసలు ప్రభు ఏంటో, ప్రభు ఎందుకో నీకు తెలీదా? నీ జీవితంలో అందుకనే మీ వాళ్ళు ఇంకెవరు రాలేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని విషయాలు ఉన్నాయండి అంటే నీకే అర్థం అవ్వలేదు. నీకే అసలు పునరుద్ధానం జరిగిందని, నీకే ఒక నూతన జన్మలోకి వెళ్ళావని, నీకే మార్పు జరిగిందని నీకే తెలీదు. సాక్ష్యం అంటే అలా అనుకుంటున్నారు. అపోస్తల కార్యాల్లోనే 3వ అధ్యాయంలో ఒక మంచి మాట అయ్యాళ్ళు చెబుతున్నారు. 15వ వచనం చదువుతున్నాను. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపును, అందుకు మేము సాక్షులు. ఎందుకు సాక్షులు అంట వాళ్ళు? సాక్ష్యం చెప్పమంటే మేమండి వలేసుకుని వెళ్ళేవాళ్ళమండి, రాత్రి అంతా పట్టేవాళ్ళమండి, చేపలు దొరికి కదండి, కొన్ని చేపలు ఆడితే మార్కెట్కి వచ్చేవాళ్ళు అండి, అమ్మేవాళ్ళమండి, ఎలా చేసేవాళ్ళు అండి. అవన్నీ అలా చేస్తుంటే ప్రభు నమ్మక పెద్ద పెద్ద చేపలు పడిపోయి పెద్ద పెద్ద వల్ల కొనేసామండి, పెద్ద పెద్ద ఓడలు కొనేసుకున్నామండి, పెద్ద బిల్డింగ్ కట్టేసామండి. ఇలాంటి సాక్ష్యాలు కాదయ్య బాబు. అపోస్తలు చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, పౌలు చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు. అసలు ఎందుకు సాక్ష్యం చెబుతున్నారు? ఎందుకు సాక్షిగా పిలిచాడు? ఎందుకు నిన్ను లోకంలో చనిపోయిన నిన్ను పునరుద్ధానముగా, చనిపోయిన నిన్ను క్రీస్తులో బ్రతికించాడంటే దేనికి నువ్వు సాక్ష్యం? దేనికి నువ్వు సాక్ష్యం? దేనికి నువ్వు సంఘంలో ఉంటున్నావు? దేనికి నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు? సాక్ష్యాల సమయం అని మాయ మాటలు చెబుతూ ఉంటావు. ఈ దేవుడిని నమ్ముకుంటే తక్కువ కులం వాళ్ళని, తక్కువ కులం జాతిని దేవుడని, కొంచెం ఎక్కువ కులంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏమంటావంటే ఫలానా రాజుగారి సాక్ష్యం, రెడ్డి గారి సాక్ష్యం, చౌదరి గారి సాక్ష్యం, బ్రాహ్మణుల సాక్ష్యం అంటావు. నీ బ్రాహ్మణులు, నీ రెడ్డి, నీ బుడ్డి ఆ సాక్ష్యాలు కదయ్యా దేవుడికా అనేది. నువ్వు ఆ వెనకాల తగిలించుకుంటావంటే నువ్వు శరీర సంబంధివి. పౌలు చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. నేను బెన్యామీను గోత్రంలోంచి వచ్చాను, ఇశ్రాయేలు జాతిలోంచి వచ్చాను, నేను హెబ్రీయుడును,
నేను పరిచయలో పుట్టినటువంటి వాడిని. అతను ఎంత గొప్ప, యూదా జాతి ఎంత గొప్పది, ఇశ్రాయేల్ జాతి ఎంత గొప్పది, పరిచయలు ఎంత గొప్పవారు, హెబ్రీలు ఎంత గొప్పవారు. అలాంటివి తగిలించుకోలేదు పౌలు. ఈ రోజుని ప్రతి ఒక్కరు తగిలించుకుంటున్నారు. అంటే ఎందుకు తగిలించుకుంటారంటే మేము పలానోళ్ళు అనుకుంటామేమో, మేము పలానా తక్కువ వాళ్ళు అనుకుంటామేమని. సాక్ష్యాలకి పలానా పేర్లు కూడా, పాంప్లెట్స్లో కూడా ఈ రోజుని ఆ అన్య జాతిలో నుంచి లేకపోతే అగ్రవర్ణాల్లోంచి వచ్చారు. మనం అందరం వాళ్ళమే. మనం ఏమో యోధా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో లేవండి. మనం అందరం హిందూ దేశంలోనున్నాం. మనం అందరం హిందువులమే, మనం అందరం అన్యులమే. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు అలా చెప్పి ఇదొక పెద్ద ఫోకస్ చేస్తున్నారు. తప్పు 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 చేస్తున్నావు, ప్రేమైన వాళ్ళ తప్పు చేస్తున్నావు. నీ పేర్లు తగిలించుకుని సాక్షిగా ఉంటావు, అది కాదు. సాక్ష్యం చెప్పుకోవడం నీకు ఏదో గొప్పవాడు అయిపోవని కాదు. పునరుద్ధానం గురించి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, నాకు కూడా క్రీస్తులో పునరుద్ధానము కలుగు నిమిత్తము నాకున్నదంతా సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. పునరుద్ధానం గురించి తెలుసుకోవటానికి, ఆ శ్రమల్లో పాలువాడు అవటానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 చెబుతున్నట్టుగా ఆ పునరుద్ధానం ఎట్టుదో ఆ క్రీస్తు జ్ఞానం గురించి, ధర్మశాస్త్ర జ్ఞానం కాకుండా దాని గురించి నష్టపరుచుకుని పెంటగా ఎంచుకున్నాడట. ఈ రోజున అలా కాదు. గొప్పవారుగా ఎంచుకుని, గొప్ప కులముగా ఎంచుకుని, గొప్పవారుగా చేసుకుని, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకుని, ప్రభువు నమ్ముకుంటే మీకు ఇది జరుగుతుంది, ప్రభువు నమ్ముకుంటే అది జరుగుతుంది, ప్రభువు నమ్ముకోండి అని మాయ మాటలు చెప్పడంలో ఈ రోజున అందరూ విమర్శిస్తున్నారండి. ఈ రోజున అందరూ కూడా కామెంట్ చేస్తున్నారండి. ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే నీ చెప్పి విధానం బాగలేదు. అపోస్తలుల సాక్ష్యము పునరుద్ధానం గురించి సాక్షిగా ఉన్నారు. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని? 12వ వచనం చదువుతున్నాను. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. అందుకు నిలబడాలి. మృతులు లేపబడి ఉన్నారని చెబుతున్నారంట. చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారంట? మృతుల పునరుద్ధానం ఏం లేదండి. మృతుల పునరుద్ధానం అంటే క్రీస్తు మృతులలో నుండి లేచాడని కాదు. ఇక్కడ కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా అసత్యంలోకి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు లేచాడని, క్రీస్తు లేవలేదండి. క్రీస్తుని లేపినటువంటి వాడు ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన గురించి చెబుతున్నాడు అనమాట. ఏమంటారంటే క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయుచున్న ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమే వ్యర్థమే. అసలు మృతుల పునరుద్ధానం గురించి సంఘంలో ఇతనికి ఏం జరుగుతుందో తెలియకుండా, అసలు సంఘానికి వచ్చినటువంటి వాడు, రక్షింపబడినటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడికి వాడి జీవితంలో మృతుల పునరుద్ధానం జరిగిందని, వాడికి మార్పు చెందాడని, నూతన జన్మం, నూతన సృష్టిలోకి వచ్చాడని చెప్పకపోతే నీకు 1000 మంది ఉన్నా వేస్టే, 500 మంది ఉన్నా వేస్టే, 50 మంది ఉన్నా వేస్టే, అసలు నువ్వే వేస్ట్. నీ స్వార్థ వేస్ట్, నీ పరిచర్య వేస్ట్. అసలు అతనికి తెలియకపోతే. తెలియకే కాదండి ఈ రోజున సాక్ష్యాలు చెబుతుంటే, ప్రభువుని నమ్ముకున్నామండి ఎలాంటి మాయ సాక్ష్యాలు చెబుతుంటే. ప్రియమైన సేవకులారుగా గమనించండి. అనేక మంది గమనించండి, పునరుద్ధానం గురించి సాక్షిగా ఉన్నారు. ఇంకేమంటున్నాడు? దేవుడు క్రీస్తుని లేపునని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనని లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యములుగా అగబడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే మృతులు లేపబడి ఉన్నారు అని చెబుతుంటే, నీకు పునరుద్ధానం కలుగుతుంది అని అంటుంటే, నీ పాపాలు క్షమింపబడి నువ్వు నూతన జన్మలో వస్తావని చెబుతుంటే, వాడు క్రొత్తగా జన్మిస్తాడని చెబుతుంటే, పరలోకానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడి ద్వారా నూతన జన్మ వస్తుందని చెబుతుంటే, ఏమీ లేవండి ఈ రోజుని. సాక్ష్యాలు సమయమని ఆ సాక్ష్యాలు చెప్పడం, సభల్లో సాక్ష్యాలు, సంఘాల్లో సాక్ష్యాలు, ఇలా చెబుతుంటే ఇంకొకళ్ళు తయారవుతున్నారు తప్ప అసలు ఏం జరిగిందో తెలియకపోతే సాక్ష్యం అనేది వ్యర్థం. మరొక ఎపిసోడ్లో సాక్ష్యం గురించి అపోస్తలుడైన పౌలు ఎలా వచ్చాడో మనం చూద్దాం. వాక్యం అన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు.